సీఎం రేవంత్ రెడ్డి ముంబైలో పర్యటిస్తున్నారు. ఇక 3 రోజుల పాటు ముంబైలో జరిగే ముంబై క్లైమేట్ వీక్ కార్యక్రమంలో ఆయన పాల్గొనున్నారు. ఇక మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ప్రత్యేక ఆహ్వానం మేరకు రేవంత్ ముంబై వెళ్లారు. ముంబై క్లైమేట్ వీక్ వేదికపై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, హైదరాబాద్ విస్తృత ప్రగతి, పరిపాలనలో రాష్ట్రం సాధించిన విజయాలను సీఎం వివరించనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబై కార్పొరేషన్ భాగస్వామ్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాణా ప్రతాప్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాణా ప్రతాప్, చెప్పండి. ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ సంబంధించిన కార్యక్రమం అనేది మొదలు కాబోతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న సాయంత్రమే ముంబైకి చేరుకున్నారు. 3 రోజుల పాటు కూడా జరుగుతుంది కాబట్టి నిన్నటి నుంచి ఇవాళ రేపు ఎల్లుండి వరకు కూడా ఆయన ముంబైలోనే ఉండబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత డైరెక్ట్ హైదరాబాద్ కి రాబోతున్నారు. దాంతోపాటు ఈ ముంబై క్లైమేట్ కి సంబంధించిన కాబట్టి అంతర్జాతీయ సంబంధించిన ప్రముఖులందరూ కూడా అక్కడ హాజరవుతారు. పైగా జియో కన్వెన్షన్ సెంటర్ లో కాబట్టి తెలంగాణ తీసుకుంటున్నటువంటి అనేక సంక్షేమ పథకాలు, అలాగే దాంతోపాటు వాతావరణ దీనికి సంబంధించిన ఎటువంటి కార్యక్రమాలు అనేది తీసుకుంటున్నాము. అయితే కొత్తగా ఏర్పాటు కాబోతున్నటువంటి ఫ్యూచర్ సిటీకి సంబంధించినటువంటి అక్కడ మేము పర్యావరణానికి సంబంధించినటువంటి ఎలాంటి సమతుల్యత పాటించబోతున్నాము అనే దానిపై కూడా విజన్ డాక్యుమెంటరీ ద్వారా కూడా అతను వివరించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. సో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన తర్వాత అలాగే ఆ సదస్సులో అనేక అంతర్జాతీయ సంబంధించిన వ్యక్తులందరూ కూడా వస్తున్నారు కాబట్టి వారితో కూడా ఆయన మాట్లాడబోతున్నారు. తెలంగాణలో ఉన్నటువంటి పెట్టుబడులకు సంబంధించిన అంశాలు కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాతావరణం సంబంధించిన అంశాలు కానీ ఏ రకంగా అనుకూలంగా ఉంటాయన్న దానిపై కూడా ఆయన వివరించబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ముఖ్యంగా రాష్ట్ర అభివృద్ధి, హైదరాబాద్ విస్తృత ప్రగతి అనే దాని మీద ఎక్కువగా ఆయన ఎంతవరకు ప్రగతి సాధించిన దానిపై కూడా ఆయన అనౌన్స్మెంట్ చేయబోతున్నట్టుగా మనకు సమాచారం అందరికీ వివరించబోతున్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇది అయిపోయిన తర్వాత నేరుగా ఆయన హైదరాబాద్ చేరుకున్న తర్వాత మంత్రులతో ఆయన సమావేశం కాబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. నిన్ననే చూసాం, ఉన్నటువంటి ప్లేసెస్ లో చాలా వరకు మెజారిటీ మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి నేపథ్యంలో వారందరినీ పిలిచి మాట్లాడే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. రైట్, థ్యాంక్ యూ రాణా ప్రతాప్. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.